నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. నంద్యాల జిల్లాలో మొబైల్ దొంగలకు చెక్ పెట్టేలా పోలీసులు మరోసారి భారీ విజయం. రైతుల మార్కెట్ యార్డ్ స్థలంలో టీడీపీ కార్యాలయ నిర్మాణం ఏంటి? బొజ్జా దశరథ రామిరెడ్డి. నంద్యాల పట్టణంలో ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఉన్న చంద్రశేఖర కాళికాంబ ఆలయం వద్ద భక్తుల రద్దీ. నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి. నిరుద్యోగ యువత కోసం అత్యాధునిక సదుపాయాలతో మేఘనా స్టడీ హాల్ను మేఘనా కోచింగ్ సెంటర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిల సమీప బంధువులైన ప్రముఖ వైసీపీ నాయకులు కైపా శివరామరెడ్డి, తిమ్మారెడ్డి, రామేశ్వరరెడ్డి, శేషరెడ్డిలతో పాటు యాలూరు గ్రామానికి చెందిన బలమైన మార్గానికి చెందిన సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడారు. వీరందరూ నంద్యాల మంత్రి క్యాంపు కార్యాలయంలో తాతిరెడ్డి తులసిరెడ్డి, రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి ఫరూక్ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మార్ప్రెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ యాలూరు గ్రామం నుండి ఇంత పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరడం అత్యంత సంతోషకరమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాట్ మండలం యాలూరు గ్రామ క్రాపస్తులైనటువంటి కైపా శివరామరెడ్డి గారు, కైపా తిమ్మారెడ్డి గారు, ఈదుల రామేశ్వరరెడ్డి, మునగాల గోపాల్ రెడ్డి గారు, ఇంకా బెక్కం శేషిరెడ్డి, ఇంకా గ్రామస్తులంతా దాదాపు 150 మంది వైకాపాను వదిలి తెలుగుదేశం పార్టీలో మంత్రి గారు ఫరూక్ సార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వల్లే మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కైపా శివరామరెడ్డి గారు, తిమ్మారెడ్డి గారు అందరూ కలిసి ఈరోజు 150 మందితో పార్టీలో వైకాపాను వదిలి టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. వారికి మంత్రి గారి నుంచి అన్ని సహాయ సహకారాలు కూడా ఉంటాయి. భవిష్యత్తులో గ్రామానికి కూడా అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఈరోజు మంత్రి గారి సమక్షంలో వీరంతా చేరడం చాలా శుభపరిణామం. ఎందుకంటే పార్టీ అభివృద్ధికి కూడా యాలూరు గ్రామం చాలా పెద్ద గ్రామము, ఎక్కువ శాతం ఓట్లు ఉన్నటువంటి గ్రామము. అక్కడ ప్రతిసారి కూడా వైకాపాకి ఇంతకుముందు గతంలో వచ్చేది, మొన్న ఫరూక్ సార్ నిలబడినప్పుడు దాదాపు భారీ మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామము. కాబట్టి ఆ గ్రామాన్ని ముందు చూపుతో మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా అవతల పార్టీ వారికి బంధుత్వం ఉన్నా కూడా
చాలా ధైర్యం చేసి ముందుకు వచ్చి పార్టీలు చేస్తున్న శివరాం రెడ్డికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. తిమ్మారెడ్డి గారికి, మునగాల గోపాల్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు అందరికి కూడా మంత్రి గారి సహాయ సహకారం తప్పక ఉంటాయని చెప్పేసి ఎంతో నమ్మకం పెట్టుకొని ఎంతో విశ్వాసంతో పార్టీలో చేరుతున్నందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా మధ్యరెడ్డి గారు మాది గారు పెట్టారు, అది మెన్షన్ చేయదలుచుకోలేదు. పీదో రామేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు వీళ్ళంతా, వీళ్ళతో పాటు దాదాపు 150 మంది దాకా తెలుగుదేశం పార్టీలు చేరాలని చెప్పి వాళ్ళ ఆశయము అభిమతం ఏమంటే గ్రామం అభివృద్ధి చెందాలా, స్థానికంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దృష్టిలో పెట్టుకొని మన గ్రామ అభివృద్ధి కోసం అందరూ పాటు పడాలా అనేది. వాళ్ళు అడిగింది ఒకటే రోడ్డు. మీరు ప్రకృతి పాతోడు, ఆయన గురించి అవసరం లేదు. ప్రకృతి అంటే ప్రకృతిని మా వయసు మిత్రుడు, ఆయన పేరు అవసరం లేదు, ఉన్నోళ్ళ పేర్లు ఎందుకు. కాబట్టి గౌరవనీయులంతా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాల. తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు చాలా పని చేశాం. నిన్న ఒక రోడ్డు జిల్లాలు చేశాం, 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు చేశాం. అదేవిధంగా చిన్న హాస్పిటల్ కూడా ఓపెన్ చేశాం. మళ్ళీ దీపగుంటలు కూడా హాస్పిటల్ కావాలంటే దానికి కూడా 2 కోట్లు శాంక్షన్ చేశాం. అది అనాదిగా ఉన్నది, వాళ్ళు తెచ్చుకోలేకపోయినారు. నేను వచ్చిన తర్వాత మరి 2 కోట్ల రూపాయలు ఇచ్చాం. మరి కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు, ఆ గ్రామంలో కూడా చేస్తామని చెప్పి వాగ్దానం చేశాం. మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఇప్పుడు సోదరులు అడిగారు, శివరాం రెడ్డి గారు, అదేవిధంగా తిమ్మారెడ్డి గారు, ఇదంతా గౌరవనీయులంతా అడిగిందేమి, వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం జిల్లాల నుంచి వాళ్ళ శిబిరాల నుంచి కోస్పాడ్ వరకు రోడ్డు కావాలని. దానికి టెక్నికల్గా ప్రాబ్లం నేను చెప్తాను మళ్ళీ మీకు, మీడియా మీద ఇక్కడ తెలుసు కూడా అది ఎందుకు నిలబడిపోయిందో. నేను ఇక్కడ ఉచ్చరించడం తెలుసుకోలేదు. అది ఆల్రెడీ శాంక్షన్డ్, దాదాపుగా 3-4 కోట్ల 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం ఆర్ఎండ్ నుంచి. అది కొన్ని అనివార్య కారణం వల్ల అది జాయింట్ అయిపోయింది, ఆర్లగడ్డ నంద్యాల. దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నేను వాళ్ళతో కూడా మాట్లాడి మనకు ప్రజల సౌకర్యం. నంద్యాల జిల్లాలో మొబైల్ దొంగలకు చెక్ పెట్టేలా పోలీసులు మరోసారి భారీ విజయాన్ని సాధించారు. 6వ విడతలో భాగంగా 1 కోటికి పైగా విలువైన 594 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో భాగంగా బాధితులకు ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 6 విడతల్లో మొత్తం 4189 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రికవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ 7.96 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి అతి తక్కువ సమయంలోనే ఈ ఫోన్లను గుర్తించి తిరిగి తెచ్చినట్లు వివరించారు. తమ కోల్పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి పొందడంతో బాధితులు పోలీసుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ శ్రీమతి సుష్మిత ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ ఎస్ ఖాదర్ బాషా, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈరోజు ఇంకొకసారి నంద్యాల జిల్లాలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా మేము పెడుతున్నాము. ఈ మొబైల్ ఫోన్ రికవరీ మేళా భాగంగా ఈరోజు 594 ఫోన్స్, ఏమేం లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఆ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసుకొని ఆ కన్సర్న్డ్ మొబైల్ ఫోన్ ఓనర్స్కి ఈరోజు ఇస్తున్నాము. మనకి నంద్యాల జిల్లా కొత్త ఒక నంద్యాల జిల్లా ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇది 6th టైం ఈరోజు మనం మొబైల్ ఫోన్ రికవరీ మేళా పెడుతున్నాము. 594 మొబైల్ ఫోన్స్, వాల్యూ మోర్ దెన్ 1 crore. సో మోర్ దెన్ 1 crore వాల్యూ ఉన్న మొబైల్ ఫోన్స్ని ఈరోజు రికవరీ చేసుకొని కన్సర్న్డ్ ఓనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 6 times మొబైల్ ఫోన్ రికవరీ మేళా పెట్టుకొని మోర్ దెన్ 4000 ఫోన్స్ రికవరీ చేసుకొని ఇచ్చాము. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ నంద్యాల డిస్ట్రిక్ట్ police, all the DSPs, CIs, SIs and police constables who have played very important role in this. And I would also like to send a message to the people of Nandyal that మీ కోసం నంద్యాల పోలీస్ ఎప్పుడైనా కష్టపడి పని చేస్తూ ఉంటుంది.
మీ ఫోన్ ఎక్కడైనా లాస్ట్ అయినా సరే మన దగ్గర సిఈఐఆర్ ఒక పోర్టల్ ఉంటుంది. ఆ సిఈఐఆర్ పోర్టల్లో మీరు ఆ మొబైల్ ఫోన్ డీటెయిల్స్ రికార్డ్ చేస్తే మనం ఖచ్చితంగా ఆ మొబైల్ ఫోన్ని ట్రేస్ చేసుకొని we will bring it back, we will recover it and we will give it back to you. CIR పోర్టల్ తో పాటు ఒక స్పెషల్ వాట్సాప్ ఫోన్ నంబర్ కూడా మన దగ్గర ఉంది. మీరు మీ లాస్ట్ ఆర్ థెఫ్ట్ అయిన మొబైల్ ఫోన్ డీటెయిల్ ఆ కన్సర్న్డ్ వాట్సాప్ మొబైల్ కి పెడితే और CIR పోర్టల్ కి పెడితే మనం వెంటనే ఆ మొబైల్ ఫోన్ ని ట్రాక్ చేసుకొని we will bring it back. Thank you. రైతుల మార్కెట్ యార్డ్ స్థలంలో టీడీపీ కార్యాలయ నిర్మాణం ఏంటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి నూనెపల్లి మార్కెట్ యార్డ్లో 2 ఎకరాల కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం. ఎకరాకు నెలకు 83 రూపాయల చొప్పున 33 ఏళ్లకు 2 ఎకరాలు లీజుకు ఇవ్వడం దుర్మార్గం. ప్రభుత్వ స్థలాలను పార్టీలకు కట్టబెడితే ఊరుకోం. రైతుల తరపున న్యాయ పోరాటం చేస్తాం. రైతుల సంక్షేమానికి కేటాయించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ స్థలంలో అధికార టీడీపీ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బొజ్జా దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు. దశరథరామిరెడ్డి అధ్యక్షుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఈరోజు అఖిలపక్ష ఐక్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడానికి అని చెప్పి ముందుకు వచ్చాం. లాస్ట్ రోజైనా సరే వైసీపీ పార్టీ వాళ్ళు స్పందించి ఇక్కడికి వచ్చారు, చాలా మంచి పరిణామం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తులో వస్తుందని ఆశిస్తున్నాం. సిపిఎం పార్టీలు మిగతా పార్టీలు అంతా వచ్చారు. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు రావడం లేదు, కానీ మిగతా పార్టీలు కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం. అయితే ఈ సందర్భంలో వాళ్ళంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఈ రోజు ఈ కార్యక్రమం చేసే ముందు ఇది మీకు చిన్న కార్యక్రమం కనిపించిందో ఏ కార్యక్రమం కనిపించిందో తెలియదు, కానీ 10,000 ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళకు చెప్పొచ్చాం, ఇది రైతుల సమస్య కాదు, ఇది కేవలం రైతుల సమస్య కాదు. మార్కెట్ యార్డ్లో రైతులకు లాభం రాకపోతే వాడు వ్యవసాయం మూసేస్తాడు. ఒక వ్యాపారవేత్త నష్టం వస్తే వ్యాపారం మూసేస్తే వాడి కుటుంబానికే పరిమితం అవుతుంది, కానీ రైతులు వ్యవసాయాన్ని చుట్టబెట్టేస్తే దేశానికి ఆహార భద్రతకి ఇబ్బంది వస్తుంది. అదేవిధంగానే రీసెర్చ్ స్టేషన్లో విత్తన పరిశోధన జరగకపోతే జరుగుతున్న వాతావరణ మార్పులు, చీడలు, పురుగులు, తెగుళ్లకు తట్టుకునే లాంటి విత్తనాలు రాకపోతే ఆహార భద్రతకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి మీ మనసులో ఏదైనా అంటే రైతులు ఉన్నారు, రైతుల బాధ అనుకుంటే కాదు, ఇది మీ ఇంటి సమస్య, మీ ప్రతి ఒక్కరి జీవనమైన సమస్య అని చెప్పినప్పుడు బాగా స్పందించారు. ఈ రోజు మేము మాట్లాడుకుంటున్న దాంట్లో కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో కూడా వచ్చే నెల రోజుల్లో ప్రతిరోజు ఒక 2 ఇండ్లకు పోయి ఇన్ఫార్మల్ గానే పోయి ఈ విషయాన్ని చెబుతూ వచ్చే నెల రోజుల్లో మహిళలతోనే ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసే దిశగా చేపడుతున్నాం. ఇది రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఈ రోజు గ్రహించాలి. బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం గ్రహించలేక, విద్యార్థుల ఉద్యమాన్ని గ్రహించలేక ఈ రోజు జంతర్ మంతర్ వరకు వాళ్ళకి తలకు చుట్టుకునేలాగా వచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదు. అది ఇంకా ఉద్యమం ముందుకు పోతున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే మీరు ఈ విషయాన్ని గ్రహించుకొని బేషరతుగా ముందుగా రైతుల హక్కు, ప్రజల హక్కు, ప్రజల ఆహార సంపద సంబంధించిన మార్కెట్ యార్డ్లో మీరు విత్డ్రా చేసుకోవాలి. మీరు 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం కట్టుకున్నది. అదేవిధంగానే కలెక్టరేట్ కార్యాలయం తక్షణమే మీరు బిల్డింగ్ చూసుకుంటారా లేదా తెలియదు, కానీ మీరు ఇంకో చోట ఎక్కడైనా సరే కాలేజీలు బాడీ తీసుకుంటారో తక్షణమే ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోవాలని చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఈ రోజు నంద్యాలలో జరుగుతున్న ఇదే కార్యక్రమం లాంటివి అనేక విషయాల మీదపై రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు శ్రీశైలం నిర్వాసితుల కార్యక్రమం జరుగుతుంది, రాజోలి జ్యువెలర్స్లో డబ్బులు ఇవ్వని నిర్వాసితుల కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రాజెక్టులు మునిగిపోయిన వాళ్లకు డబ్బులు ఇవ్వని కార్యక్రమాలు గండికోట దగ్గర జరుగుతున్నాయి. అనేక చోట్ల మా కాలువలు సరిగా లేక మా పంట పొలాలకు నీళ్లు రాని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పోలవరం నిర్వాసితులు ఉద్యమిస్తున్నారు, విశాఖ ఉక్కు నిర్వాసితులు ఉద్యమిస్తున్నారు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా ఆదివాసులు ఉద్యమిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ 22A కింద ఏవి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళంతా ఉద్యమిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక పాలన దిశగా జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఒక గుంపుగా సమిష్టిగా జరిగే కార్యక్రమాలకు సంఘటన చేయడానికి జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అది కాక్రోచ్ జనతా పార్టీయా, వాచ్ డాగ్ పార్టీనా, ఇంకో పార్టీనో తెలియదు, కానీ ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వం ప్రజల వైపు చూడకపోతే మాత్రం కొత్త రాజకీయ వ్యవస్థ ఎమర్జ్ అయ్యేలాగా, మీకు చుట్టుకునేలాగా ఈ రోజు జంతర్ మంతర్లో జరిగే వ్యవస్థలు వస్తున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు వెంటనే రోల్ బ్యాక్ అయ్యి ప్రజా వ్యతిరేక విధానాలు మానేసి
మార్కెట్ యార్డ్ ను పునరుద్ధరించండి, కలెక్టరేట్ ను తరలించండి, మీ కార్యాలయాన్ని కట్టించడానికి రద్దు చేయండి అని చెప్పి కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. నంద్యాల పట్టణంలో ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రంగరాజు వీధిలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిగాయి. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. పండితుల వేద మంత్రాల నడుమ ఆలయ ప్రాంగణం భక్తిరసంతో నిండిపోయింది. అనంతరం శ్రీ భావసార క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణం ఘనంగా చేపట్టారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీ రుక్మిణి పాండురంగ మాల ధారణలచే ఇరుముడి సమర్పించడం విశేష ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని రేకెత్తించింది. అనంతరం గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి నామస్మరణలతో భక్తుల జయ జయ ధ్వానాలతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పాండురంగాయ నమః. ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పవిత్రంగా ఈ పప్పులపట్టి బజార్లో పాండురంగ స్వామికి పూజలు, కళ్యాణోత్సవము, తర్వాత దేవతలకందరికి ఇక్కడ ఆవాహించిన దేవతలకందరికి కూడా పూజలు చేశారు. కాబట్టి ఇంకొక గొప్ప విశేషం ఏమనగా ఈరోజు మనకు ఇంతకాలం వరకు అన్ని దేవతలకు ఈ యొక్క ఇరుముడి కార్యక్రమము ఉండేది. తర్వాత ఈ రోజున పాండురంగ స్వామి కొంచెం ఆప్ చేయమని పాండురంగ స్వామి యొక్క ఈ మాలాధారణ ఇప్పుడు స్టార్ట్ చేశారు. కాబట్టి అందరు కూడా ముగ్గురితో స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరము ఇలాగే వందలాది మందితో ఈ కార్యక్రమం జరగాలని, పాండురంగని రుక్మిణి పాండురంగ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. హరి ఓం తత్సత్. నమః. ఈరోజు శనివారం 25వ తేదీ జూలై శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణము చాలా రంగరంగ వైభవంగా జరిగినందుకు సంతోషిస్తున్నాము. ఈ సంతోషాన్ని నంద్యాల పట్టణ ప్రజలలో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉంది. ఈ కళ్యాణము శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయము రంగరాజ వీధి 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి ఒక మంచి చరిత్ర ఉంది. దాదాపుగా 100 సంవత్సరాల పైబడినట్టు ఈ దేవాలయంలో భక్తుల కోరికలు తీర్చు ఒక కల్పవల్లిలా శ్రీ రుక్మిణి పాండురంగ దేవాలయము ప్రసిద్ధి చెందింది అని అనడానికి సంతోషంగా ఉంది. ఈ కళ్యాణానికి సహకరించిన దాతలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆశీస్సులుండి వారి కుటుంబాలకు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పేసి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానము, భావసార క్షత్రియ సమాజ్, భావసార క్షత్రియ సేవా సమాజ్ తరఫున వారందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నేను వ్యక్తిగతంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన మీడియా మిత్రులు యాడ్స్ రూపంలో, ధన రూపంలో, వస్తు రూపంలో ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా పరోక్షంగా సాగిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ, భక్తులందరికీ ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఉన్న చంద్రశేఖర్ కాళికాంబ ఆలయం వద్ద భక్తుల రద్దీని ఆశ్రయంగా చేసుకుని ఓ ఆగంతకుడు చైన్ స్నాచింగ్ కు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సమర్పించేందుకు వందల సంఖ్యలో భక్తులు గుంపులుగా ఆలయానికి తరలివచ్చారు. ఈ రద్దీని అవకాశంగా భావించిన దొంగ గుంపులోకి చొరబడి ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును కాజేయడానికి ప్రయత్నించాడు. దొంగ యత్నాన్ని గమనించిన మహిళ వెంటనే కేకలు వేయడంతో అక్కడున్న భక్తులు అప్రమత్తమయ్యారు. దొంగను పట్టుకుని చొక్కా చెంపి చితకబాదారు. అయితే గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని ఆగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. ప్రత్యేక అలంకరణలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పండితుల వేద మంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. గోవింద గోవింద నినాదాలతో మారుమ్రోగిన ఆలయం. అనంతరం దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు ఏడుకొండల స్వామి నామ మంత్రాలు జపించారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తుల నినాదాలతో ఆలయం మారుమ్రోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలతో పాటు ప్రసాదాల పంపిణీ సక్రమంగా జరిగింది. నమస్కారం, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా మొట్టమొదటిగా వారానికి ఒక గుడికి భక్తులందరూ రావాలి తరలి అని చెప్పే ఒక ఉద్దేశంతో మన ఊరు మన గుడి మన బాధ్యత సభ్యులు అందరం కూడా మన గుడి మన ధర్మం మన బాధ్యత అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందులో భాగంగా ఈరోజు గుడిపాడిగడ్డలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేసి స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. హిందూ బంధువులందరికీ కోరుకునేది ఒకటే, కనీసం వారానికి ఒక గుడికి కుటుంబ సమేతంగా వెళ్దాం రండి. వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఆ గుడి యొక్క బాగోగులు కూడా మనల్ని బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం అత్యాధునిక సదుపాయాలతో మేఘనా స్టడీ హాల్ ను మేఘనా కోచింగ్ సెంటర్ వారు ప్రారంభించారు. టీటీడీ రోడ్ లో హాస్పిటల్ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ స్టడీ సెంటర్ ను మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. స్టడీ హాల్లో విద్యార్థులకు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చదువుకునే సౌకర్యం కల్పించారు. క్యాబిన్లు, వ్యక్తిగత లాకర్లు, మినరల్ వాటర్, వైఫై, న్యూస్ పేపర్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గ్రూప్స్, డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షలతో పాటు జేఈఈ, నీట్, ఈఏ, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ స్టడీ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంటి వద్ద సరైన వాతావరణం లేని విద్యార్థులకు ఇది మంచి అవకాశమని అన్నారు. చివరిగా డైరెక్టర్ జయసింహారెడ్డి మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి విచ్చేసిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఈ స్టడీ హాల్ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు నంద్యాల పట్టణంలో మేఘనా కోచింగ్ సెంటర్ స్టడీ హాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఈ స్టడీ హాల్లో గ్రూప్ 2కి, రైల్వేకి, ఎస్ఎస్సికి, బ్యాంకింగ్కి, జేఈ, నీట్కి, ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచిగా ఉంటుంది. దాదాపు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు 11 వరకు చదువుకోవడానికి అవకాశం ఉంది. మంత్లీ 1000 రూపాయలు ఫీజు పెట్టడం జరిగింది. విద్యార్థులు అందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వాళ్ళకి లాకర్ సౌకర్యము ప్లస్ బుక్స్ పెట్టుకోవడానికి, ల్యాప్టాప్, మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాళ్ళకు లాకర్ సౌకర్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 24/7 ఇంటర్నెట్ ప్లస్ ఆర్ఓ వాటరు ఇవన్నీ వాళ్ళకు సదుపాయాలు చేకూర్చడం జరిగింది. ఈ అవకాశాన్ని నంద్యాల మరియు పరిసర ప్రాంత విద్యార్థులు సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం రుద్రవరం మండల పరిధిలోని హరినగరం గ్రామ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జరిగింది. కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు సి మెర్సీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మెర్సీ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా పురోగతి, హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టులు, హెల్త్ కార్డుల వివరాలను తల్లిదండ్రులకు వివరించారు. పాఠశాల అభివృద్ధిపై తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. లిప్ యాప్ ద్వారా విద్యార్థుల విద్యా పురోగతి వివరాలతో పాటు తల్లికి వందనం కింద విడుదలైన 15,000 వివరాలను తల్లిదండ్రులు నేరుగా పరిశీలించే అవకాశాన్ని కల్పించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించగా తల్లిదండ్రుల కోసం ఆటలు, పాటలు, రంగవల్లుల పోటీలు నిర్వహించారు. శుభదిన్ శుభోజన్ కార్యక్రమంలో భాగంగా అందరూ పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాన్సన్, మల్లేశ్వరి, గ్రామ పెద్దలు సుబ్బరాయుడు, ఎస్ఎంసీ చైర్మన్ హనుమక్క, వైస్ చైర్మన్ సత్యానందం, గోవిందమ్మ, ఆశా వర్కర్ లక్ష్మీదేవి ఉన్నారు. మెగా పీటీఎం ను విజయవంతం చేయడంలో తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు భాగస్వాములు కావడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఎంపీపీఎస్ హరినగరం రుద్రవరం మండలంలోని హరినగరం అనే గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు భాగంలో తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడుతూ లీప్ యాప్లో తల్లిదండ్రులకు పడిన అమ్మఒడి గురించి కానీ, తల్లికి వందనం గురించి కానీ, స్కూళ్ళల్లో పాఠశాలల్లో డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి మరియు ప్రత్యేకంగా పాఠశాల నిధుల గురించి, పిల్లల యొక్క అభ్యసన ఫలితాల గురించి, హోలిస్టిక్ కార్డ్స్ గురించి, ప్రభుత్వము ఏర్పాటు చేసిన సకల విధమైన స్కూల్ డ్రెస్సులు అయితేనేమి, యూనిఫామ్స్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క మార్కుల విషయంలో, తర్వాత
చిక్కీలు, గుడ్లు, ఆహారం, మిడ్ డే మీల్స్ విషయము, డొక్కా సీతమ్మ పథకం ద్వారా పిల్లలకు అందే భోజనాల విషయంలోనైతేనేమి తల్లిదండ్రులతో ముచ్చటించడం జరిగింది. తల్లిదండ్రులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 60 మంది పేరెంట్స్ భోజనం సమయంలో కూడా పాల్గొన్నారు. అందరూ మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాఠశాలలో సౌకర్యాలు, విజయవంతమైన విద్యను అభ్యసిస్తున్నారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మరియు పాఠశాలలో గ్రామ పెద్ద అయిన సుబ్బరాయుడు గారు కూడా వచ్చి పాఠశాల యొక్క మౌలిక వసతుల గురించి మరియు పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాల గురించి, కలాపాల గురించి, ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాల గురించి మాట్లాడారు. ఈ యొక్క తల్లి వందనం ద్వారా తల్లిదండ్రులందరూ ఈ 3 రోజుల నుంచి చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం యొక్క సంకల్పము, ప్రభుత్వం యొక్క విజయవంతం కావాలని ఈ సభాముఖంగా కోరినారు. తర్వాత వచ్చేసి పిల్లలలో ఇంకా డెవలప్ కావాలి అని కూడా తల్లిదండ్రులు కోరడం జరిగింది. మా వంతు మేము ఉపాధ్యాయులు అందరం కృషి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. పాఠశాల యొక్క వినూత్నంగా ఆటల పోటీలు, మధ్యాహ్న భోజనం కూడా కమ్మగా సీతమ్మ పథకం ద్వారా ఇచ్చిన మెనూ ప్రకారం తల్లిదండ్రులకు, పిల్లలకు అందరికీ సంతోషంగా మేము జరిపించడం జరిగింది. ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. పేరెంట్స్ అందరూ చాలా సంతోషపడుతూ భోజనాలు చేసి వెళ్ళిపోయినారు. ఈ కార్యక్రమంలో ఆయా ఆశా వర్కరు, లక్ష్మీదేవి మరియు టీచర్లు అందరూ పాల్గొని పేరెంట్స్ ఒక సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రజలకు దృష్టిలో బాగా జరిగిందని మేము అనుకుంటున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం కల్పిస్తూ ప్రజలకు మాకు సమన్వయం కల్పిస్తూ ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తుంటున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు తల్లిదండ్రులకు మరియు ప్రెస్ వాళ్లకు మరియు ఉపాధ్యాయులకు, ఊరి ప్రజలకు అందరికీ నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా విద్య అభివృద్ధి కావాలంటే ఒక ఉపాధ్యాయులే కాకుండా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. నంద్యాల జిల్లాలో మొబైల్ దొంగలకు చెక్ పెట్టేలా పోలీసులు మరోసారి భారీ విజయం. రైతుల మార్కెట్ యార్డ్ స్థలంలో టీడీపీ కార్యాలయ నిర్మాణం ఏంటి? బొజ్జా దశరథ రామిరెడ్డి. నంద్యాల పట్టణంలో ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఉన్న చంద్రశేఖర కాళికాంబ ఆలయం వద్ద భక్తుల రద్దీ. నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి. నిరుద్యోగ యువత కోసం అత్యాధునిక సదుపాయాలతో మేఘనా స్టడీ హాల్ ను మేఘనా కోచింగ్ సెంటర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.